హై వ్యూవర్స్, థర్డ్ చాప్టర్ మనం అనాలిసిస్ చూద్దాం. ముందుగా ఏంటంటే మీకు అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, మీకు సంబంధించిన డిఎల్ఎడ్ కరిక్యులం సంబంధించి నా సైట్కు లాగిన్ అయినప్పుడు మీకు ప్లేలిస్ట్ ఉంటుంది. ప్లేలిస్ట్లో డిఎల్ఎడ్ కరిక్యులం ఒకటి ఉంటుంది, డిఎల్ఎడ్ ఎగ్జామినేషన్స్ ఒకటి ఉంటుంది. సో మీరు చూసినట్టయితే మీకు ఎగ్జామినేషన్ అంతా ఒక దిక్కు ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సీ దట్ వన్ యాజ్ వెల్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు గో త్రూ దాట్ వన్. రైట్. థర్డ్ చాప్టర్ వచ్చేసి కాగ్నిషన్ చాప్టర్, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. మనం చూసినట్టయితే 3.1 నుంచి 3.4 అంటే దాదాపు 4 సబ్ యూనిట్స్ ఉన్నాయి. వాటిని క్రోడీకరించి మనం రాసినట్టయితే లేదా అనాలిసిస్ చేసినట్టయితే, ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే, ఫస్ట్ మనం చూసినట్టయితే క్వశ్చన్స్ మనం లిస్ట్ అవుట్ చేద్దాం. మొదటి క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏంటిది, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సెప్షన్. రైట్. రెండవది వచ్చేసి కాన్సెప్ట్ ఫార్మేషన్లో లేదా కాన్సెప్ట్ డెవలప్మెంట్లో ఉపాధ్యాయుడి పాత్ర ఏంది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి టీచర్స్ రోల్ ఇన్ కాన్సెప్ట్ డెవలప్మెంట్. రైట్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే ఏంటిది, క్రియేటివిటీ ఏ విధంగా విద్యార్థుల్లో పెంపొందుతుంది, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు క్రియేటివిటీ. రైట్. దెన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. రెండు థియరీస్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మొదటి థియరీ వచ్చేసి కాగ్నిషన్లో గార్డ్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, అదేవిధంగా పియాజే యొక్క థియరీ కూడా. సో కాగ్నిటివ్ డెవలప్మెంట్లో పియాజే థియరీ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ బిగ్ రోల్. అండ్ మనకు దాదాపు ప్రతి ఎగ్జామినేషన్లో వీ హ్యావ్ పియాజే సంబంధించిన బిట్స్ కూడా రావడం జరుగుతుంది. సో మరి థర్డ్ చాప్టర్ చూసినట్టయితే పియాజే థియరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి వైగోస్కీ డెవలప్మెంట్ థియరీ. సో నెక్స్ట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో మనం థర్డ్ చాప్టర్ వచ్చేసి కొద్దిగా చిన్నగా ఉన్నా కానీ వి ఎక్స్పెక్ట్ 6 మార్క్స్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ 3 మార్క్స్ క్వశ్చన్స్. సో మనం చూసినట్టయితే దాదాపు 8 to 9 క్వశ్చన్స్ లిస్ట్ అవుట్ చేసాము. సో స్పెసిఫిక్గా మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్టయితే యూ కెన్ గెట్ త్రూ ద ఎగ్జామినేషన్. సో ప్లీజ్ గో త్రూ దాట్ వన్. ఎందుకంటే మనం చూసినట్టయితే అకాడమీ బుక్లో ఉన్న అకాడమీ బుక్స్ని యూజ్ చేయండి, అదర్వైజ్ ఇట్ విల్ బి difficult for scoring. So please go through academic books so that it will be easy for you to write the examination. ఎందుకంటే సైకాలజీలో వచ్చేసి మీరు టు ద పాయింట్ ఆన్సర్స్ రాయండి, డోంట్ గో ఫర్ ఎలాబరేషన్. ఎందుకంటే మీరు ఎక్కువ పెద్దగా రాస్తే ఏమవుతుందంటే మీకు పేపర్స్ సరిపోవు. ఇంతకుముందు చెప్పాను 24 పేపర్స్, విత్ ఇన్ that you have to write that one. Okay, hope that this will be useful for you. Signing off, Dr. Kola.